నమస్తే, మనతో పాటు చేపూరి నరసింహ గారు ఉన్నారు, మాలా సంఘాల జేఏసీ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు ధర్నా చౌక్లో ఎస్సీ ఎస్టీ అదేవిధంగా 52 ఉపకులాలకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెవెల డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అన్నగారితో మాట్లాడదాం. అన్న నమస్తేనే. సో ఏం చూస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏదైతే చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో మీకు చెవెల డిక్లరేషన్ భాగంగా హామీ ఇవ్వడం జరిగింది, మరి ఇప్పటివరకు దానిపై ఏది లేదు క్లారిటీ, ఏం చెప్పదలుచుకున్నారు? నేను అదే చెప్తున్నానండి. రాష్ట్ర ప్రభుత్వానికి చెవెల డిక్లరేషన్ అధికారం రాకల ముందుకు చెవెల డిక్లరేషన్లో ఈ దళితుల కోసం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నిటి కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవెల డిక్లరేషన్లో భాగంగా ఈ దళితులకు సంబంధించి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో పట్టా భూములుగా మార్చామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో వెంటనే అది అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ఎస్సీల సంక్షేమం కొరకు ఏవైతే మరి కొన్ని 22 కోట్ల వేల రూపాయలు కేటాయిస్తామని చెప్తుందో ఆ కేటాయించినటువంటి రూపాయలు అన్నిటి కూడా బడ్జెట్ అంతా కూడా ఈ ఎస్సీల కొరకు ఖర్చు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి ఏదైతే ఈ 15% ఉన్నటువంటి రిజర్వేషన్ 23% పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందో ఎస్సీల కొరకు దళితుల కొరకు 59 కులాల కొరకు మరి పెరిగినటువంటి శాతానికి అనుగుణంగా మా జనాభా ప్రాతిపదిక అనుగుణంగా మరి ఈ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అన్ని శాఖలలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా వెంటనే నింపాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసి నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతకంటే ముందు ఈ రోస్టర్ పాయింట్ల విధానంలో ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అది సవరణ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి ఒక ఎస్సీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులే కాకుండా మిగతా రెగ్యులర్ నోటిఫికేషన్లు కూడా ఈ రోస్టర్ పాయింట్లో మరి వర్గీకరణలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సవరించే వరకు నోటిఫికేషన్లు ఆపాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. అనేక విధాలు గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మరి ఏ నోటిఫికేషన్లో కూడా ఒక జాబ్ కూడా వచ్చేటువంటి పరిస్థితి మాలకు లేదు అని చెప్పేసి మేము అనేక వేదికల మీద మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి మేధోమదనం చేసి ఈ వర్గీకరణ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక రోస్టర్ పాయింట్లు ఏ విధంగా సవరణ చేయాలని చెప్పేసి మీరు ఒక ఆలోచన చేసి మాకున్నటువంటి 22 పాయింట్లో ఉన్నటువంటి రోస్టర్ని 7వ స్థానంలో పెట్టి అదేవిధంగా 41వ స్థానంలో ఉన్నటువంటి పాయింట్ అంటే మొదటి 16లో మాకు 3 పోస్టులు వచ్చే విధంగా ఈ రోస్టర్ విధానాన్ని సవరించాలని చెప్పి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయితే ఉంది. సో దీనిపై మాల నాయకులకు సంబంధించిన మాల కావచ్చు ఈ సంఘాలకు సంబంధించిన అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు, మరి ఎందుకు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించి దీన్ని తొందరగా అయ్యేటట్టు ఎందుకు మరి పుష్ చేయట్లేరు అంటే ఏమంటే? చూడండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధ్వంసానికి చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు, ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు, దేనికి కూడా ఏ రకమైనటువంటి కేటాయింపుల పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక వేదికల మీద సీఎం గారు చెప్పడం జరిగింది. అందుకొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు మంచితనానికి మారుపేరైనటువంటి వాళ్ళు సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పడడానికి సుస్థిరంగా కొంతకాలం కొనసాగించడానికి టైం ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా వేచి చూడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినటువంటి పరిస్థితులలోనే ఈ రకమైనటువంటి ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏం చెప్తారు మరి, ప్రభుత్వం దిగొచ్చి చేస్తే నమ్మకం ఉందా రాబోయే రోజుల్లోనే? తప్పకుండా ఉందండి. కాంగ్రెస్ పార్టీకి ఈ దళితులు అనే వాళ్ళు వెన్నుదన్నగా ఉండి ఓట్ బ్యాంకుగా ఇప్పుడు కాదు తాత ముత్తాతల నుంచి వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి మరి ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి దళితులకు మరి కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పార్టీ. దానికి మేము ఎల్లకాలంలో మేము సపోర్ట్గానే ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఏవైతే చెవెల డిక్లరేషన్లో చేయడం జరిగిందో అవన్నిటిని కూడా వెంటనే చొరవ తీసుకొని అమలు చేయాలనేటువంటి విధానాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. అందుకొరకు దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చొరవ తీసుకొని ఆ దిశగా వారి యొక్క ప్రయత్నాలు కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చేయని ఎడల రాబోయే రోజుల్లో మీ ప్రభావం ఉంటుందా ప్రభుత్వంపై? తప్పకుండా ఉంటుందనండి. ఏదైనా కూడా కొద్ది కాలం వరకు వేచి చూడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా దళితులు మరి వేచి చూడడం అనేటువంటి జరుగుతుంది. మెల్లమెల్లగా మేము ప్రొటెస్ట్ చేస్తాం.
మెల్లమెల్లగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇది నెరవేరుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.